ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ షారీస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఈరోజు వచ్చేసి మీ హేమక్కది బర్త్డే అనమాట, జాన్ 20. సో ఈ వీడియో ఎప్పుడు పెడుతున్నానో తెలీదు. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలండి. ఇంకా మా వారైతే లాస్ట్ వీక్లో చూసారు కదా, తనైతే వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇంకా అలా గుడికైనా వెళ్ళొద్దాంలే అనేసి రెడీ అయ్యాము. టెంపుల్కి వెళ్ళేసి వచ్చేస్తాము అంతే. సెలవు. సో ఇంకా అలా రెడీ అవుతున్నాము. పాప కూడా రెడీ చేస్తున్నాను అనమాట. అండ్ బాబు వచ్చేసి వాడికి స్కూల్కి అయితే పంపించానండి. అండ్ మా ఇద్దరం అయితే ఇంకా వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి అసలు వెళ్ళాలా లేదా అని ఆలోచించేసరికి నాకైతే 9 అయిపోయింది అనమాట. జస్ట్ గుడికి వెళ్ళేసి అలా వద్దాంలే, ప్రశాంతంగానే ఉంటుంది కదా అనేసి గుడికి అయితే వెళ్తున్నాము. అంటే ప్రతి బర్త్డేకి అయితే నేనైతే టెంపుల్కి అయితే వెళ్తాను కదండి, ప్రతి ఒక్కరు కూడా. అలానే నేను కూడా ఇంకా గుడికి వెళ్తే కూడా కొంచెం లోన్లీనెస్ అనేది పోతుంది అనేసి ఇంకా అలా వెళ్ళాను అనమాట. కానీ గుడికి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి, దీపం అన్నీ పెట్టేసుకున్నాం. అండ్ శివాలయంకి అయితే మేము ఎప్పుడు వెళ్తాము, కానీ ఈసారి ఏమైందంటే కొంచెం లేట్ అయిందనమాట. లేట్ అవ్వడం వల్ల శివాలయం అయితే బంద్ చేస్తారు. చూసారా, విక్కీ అయితే తను సెల్ఫీలో తీసుకొని మాట్లాడుతుంది అనమాట. అండ్ నాకు అయితే వీడియో అంతా తీసింది తను, పాపనే తీసిందండి. ఇంకా ఆంజనేయ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ కూడా ఏంటంటే బయట నుంచి లాక్ వేశారు. ఇంకా వినాయకుడికి ఇంకా పూజ చేసి అయితే అలా వచ్చేసామన్నమాట. విఘ్నేశ్వర పూజ చేసి ఇంకా టెంకాయ కొట్టేసి బర్త్డే రోజైతే నాకు ఫస్ట్ విష్ చేసింది మా హస్బెండ్ అండి. తను ముందు రోజు కూడా అడ్వాన్స్ చేశారు. తర్వాత ఎర్లీ మార్నింగ్ నేను లేవక ముందు ఫోన్ చేసి ఇంకా బర్త్డే విష్ చేసేసి ఫోన్ కట్ చేశారనమాట. అదే నేను ఇదే వీడియోలో మా వారు ఎందుకు వెళ్ళారు, ఏంటి, ఎప్పుడు మళ్ళీ వస్తారు, దేని గురించి అని కూడా నేను చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చానా, దాని తర్వాత మరి అల్లే టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది. తినేనండి ఫోర్స్గా చేద్దాం అనేసి ఇదిగోండి పప్పు తెచ్చింది. తర్వాత బెలూన్స్ అన్నీ కడుతుంది, ఎందుకో తెలియదు, చిన్నపిల్లలకి బెలూన్స్ అంటే ఊరుతుందంట. సో ఈమె వచ్చేసి ఇట్లా బెలూన్స్ అయితే రెడీ చేస్తుంది. ఇప్పుడు డెకరేషన్ అయితే ఏమొద్దు, చాలటు అదిగోండి. మరొద్దు, ఇది చూడండి. ఇంట్రెస్ట్ లేనప్పుడు అవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇలియాన్స్ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. ఇక్కడ వచ్చేసి బాబు అయితే పడుకున్నాడండి. మమ్మీకి కేక్ కట్ చేపిద్దురా, ఓకేనా? దోస్తులు ఇంకా పూజ అయితే ఇదిగోండి. టైం 5 అయింది. చేసుకోవద్దు అనేసి ఇప్పటివరకు వీడియో షూటే చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను. 5 అయింది అనమాట. చాలా బోరింగ్ అయిన బర్త్డే సెలబ్రేషన్. వద్దని చెప్తుంటే ఒక 4-5 అయితే పెడుతుంది అనమాట. ఏదో 2 బెలూన్లైనా ఉండాలి కదా అన్నట్టు అలా కడుతున్నాను ఫ్రెండ్స్. పఫ్స్, తర్వాత కేకు, ఇంకా ఎవరు లేరు. 3 పప్పులకి దిరికొట్టి నాకంటే మా పాప కొట్టి ఫ్రెండ్స్ 3 పప్పులు తెచ్చింది ఫ్రెండ్స్. బెలూన్స్ తెచ్చింది, అదే కేక్ కూడా ఆమెనే తెచ్చింది. నాది ఏమీ కాదు, రూపాయి కూడా నాది కాదు, తనదే మొత్తం ఖర్చు అండి. ఈరోజు పార్టీ అంతా నేను ఇవ్వాలి, ఇంకా తనైతే ఇవ్వబోతుంది. ఇంకా ఇంట్రెస్ట్ లేక అట్లా కూర్చోండి. వచ్చేసి ఇంకా చేద్దాం బర్త్డే అనేసి పట్టుకుంది. నువ్వు డ్రెస్ వేసుకో అని అన్నది. ఇదిగోండి ఇంకేంటి గైస్, 10 ఏప్రిల్ కట్ చేసేద్దామా? పదండి ఇంక డైరెక్ట్. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. డెకరేషన్ అయితే ఇట్లా చేసింది కళ్యాణి. వీళ్ళు 2 కేక్ అయితే తీసుకుని వస్తాను. పిల్లలు అలా అడవుడైతే ఇట్లా ఉంది. మా ఇంట్లో 2 ఉన్నా కూడా ఇంకా పిల్లలకి ఎవరు బర్త్డే అనేది తెలియదండి, కానీ బోర్లతో మట్టుగా అయిపోయి బోర్లు ఆల్రెడీ సఫా. కేక్ కట్ చేద్దామా? కేక్ ఆల్రెడీ తీసి పెట్టేసాను, వచ్చేసేయండి. వీక్షిత కీప్ క్వైట్. కలర్ ఎక్కువ అయిపోయిందండి అసలు ఫుల్గా. ఇదిగోండి మా బాబు. అండ్ ఇప్పుడు మా అత్తయ్యకి అయితే ఇంకా ఏజ్ అనేది వెళ్తూ ఉంటుంది కదండి, వాళ్ళు పని చేసుకోవడానికైనా మేము వెళ్ళిపోయిన తర్వాత తనకి కొంచెం ఇబ్బందిగా అవుతుంది అనేసి మా అత్తయ్య కోసం అయితే నేను ఈ ప్రోడక్ట్ అయితే తెప్పించానండి. ఇది అగారో ఏస్ వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. దీంతో పాటు మనకి అటాచ్మెంట్స్ అయితే వస్తాయండి. అండ్ ఒక్కో దానికైతే ఒక అటాచ్మెంట్స్ అన్ని ఫిక్స్ చేసుకొని చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. టెలిస్కోపిక్ మెటల్ క్యూబ్, దీన్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక బ్లాక్ బటన్ కనిపిస్తుంది కదండి, ఈ బటన్ ని మనం ముందుకు పుష్ చేస్తే దీని హైట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది డ్రై వ్యాక్యూమ్ ఫ్లోర్ బ్రష్. దీని కింద ఇలా 2 వీల్స్ అయితే ఇచ్చారు. దీనికి కూడా ఒక బటన్ అయితే ఉందండి. ఈ బటన్ ని ప్రెస్ చేస్తేనే ఫ్లోర్ బ్రష్ అనేది బయటకు వస్తుంది, లేదంటే క్లోజ్డ్ గా ఉంటుంది.
వెట్ అబ్జర్వింగ్ బ్రష్ కూడాను 2 వీల్స్ అండ్ 2 వైపర్స్ అయితే వచ్చాయండి. దీని నోజల్స్ అయితే 360 degrees లోన మూమెంట్ అయితే ఉంది. వీటితో పాటు చిన్న మల్టీపర్పస్ బ్రష్ అండ్ క్రేవీస్ నోజల్స్ అయితే వచ్చాయండి. ఇవన్నమాట వ్యాక్యూమ్ క్లీనర్ తో వచ్చిన అటాచ్మెంట్స్. అండ్ దీని పవర్ కేబుల్ వచ్చేసి 5 meters పొడవుగా వచ్చింది. డైలీ యూనిట్ దీని టాప్ ని మనం తీయాలి అంటే 2 సైడ్ లో కూడా ఒక క్లిప్స్ అయితే ఇచ్చారనమాట. ఆ 2 క్లిప్స్ ఓపెన్ చేస్తే మనకి ఈ పైన టాప్ అనేది తీసుకోవచ్చు. పైన ఈ టాప్ కి మోటార్ ఉంటుంది. ఇది 1600 watt పవర్ఫుల్ మోటార్. ఈ వైట్ కలర్ లో ఉండేది 3 liters డస్ట్ బ్యాగ్ అన్నమాట. ఇది మనం వాష్ కూడా చేసుకోవచ్చు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్. దీని కెపాసిటీ 21 liters. ఇది స్టెయిన్లెస్ స్టీల్ తో రావడం వల్ల రస్ట్ ఏం పట్టదు. అలానే కింద వీల్స్ కూడా ఇచ్చారు. ఈ వీల్స్ అయితే 360 degrees మూమెంట్ అయితే ఉన్నాయి. మనం ఏ విధంగా తీసామో అదే విధంగా మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ మనకి రబ్బర్ ప్రొడక్ట్ తో వచ్చాయి కాబట్టి తడి చేతులతో పట్టుకున్నా కూడా మనకి షాక్ అనేది కొట్టదు. మెయిన్ యూనిట్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 holes అయితే వచ్చాయి. మనం వ్యాక్యూమ్ చేసుకునేటప్పుడు ఈ ఫిల్టర్ ని బ్యాక్ సైడ్ బ్లోవర్ పోర్ట్ కి ఫిక్స్ చేసుకోవాలి. ఫ్లెక్సిబుల్ హోస్ ని ఫ్రంట్ సైడ్ సెక్షన్ పోర్ట్ కి కనెక్ట్ చేసుకోవాలి. వీటి మీద లాక్ అండ్ అన్లాక్ అనేది రాసి ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ హోస్ టెలిస్కోప్ మెటల్ ట్యూబ్ ని అటాచ్ చేసి మా అత్తయ్య హైట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని డ్రై వ్యాక్యూమ్ ఫ్లోర్ బ్రష్ ని అటాచ్ చేసాము. పవర్ ఆన్ చేసుకొని ఇంకా క్లీన్ చేసుకోవడమే. చూసారు కదండి, ఇలా డస్ట్ ఉన్న చోట కార్పెట్ మీద పేపర్స్ అన్నిటిని కూడా క్లీన్ చేస్తుంది. అలానే ఫ్లోర్ మీద కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. దీనిలో ఉండే 21.5 kPa సెక్షన్ పవర్ తో ఎలాంటి డస్ట్ పార్టికల్స్ అయినా సరే ఈజీగా క్లీన్ చేస్తుంది. డ్రై వ్యాక్యూమ్ ఫ్లోర్ బ్రష్ తో క్లీన్ చేసుకున్నాం కదండి. సో ఇక్కడ చూడండి డస్ట్ ఎంత కలెక్ట్ అయ్యిందో. నెక్స్ట్ వెట్ అబ్జర్వింగ్ బ్రష్ ని ఫిట్ చేసుకున్నాము. కార్పెట్ మీద ఇలా ఫ్లోర్ మీద టీ పాలు కాఫీలు వలిపోయినప్పుడు కూడా అలాంటప్పుడు కూడా దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మొత్తం అబ్జర్వ్ చేసి డ్రై చేస్తుంది అనమాట. వాటర్ అన్ని కూడాను మనకి స్టెయిన్లెస్ కంటైనర్ లోకి కలెక్ట్ అయిపోతాయి. తర్వాత క్లేవీస్ నోజల్స్ ని అటాచ్ చేసుకున్నాము. టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ అనేది మనము ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కాబట్టి పైన రూఫ్ వరకు కూడాను ఈజీగా అందుతుంది. రూఫ్ అండ్ గోడలకు ఉండే బూజ్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మల్టీపర్పస్ బ్రష్ ని అటాచ్ చేసి దీంతో మనం పిల్లో ఇంకా సోఫా అలానే విండోస్ దగ్గర ఉన్న డస్ట్ అంతా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ బ్లోవర్ లాగా కూడా పనిచేస్తుందండి. ఎలా అంటే ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్లెక్సిబుల్ హోజ్ని తీసి బ్యాక్ సైడ్ ఉన్న హోజ్ని తీసి ఫ్రంట్ సైడ్ మనకి ముందు చేసుకునే దానికి రివర్స్ లాగా చేసుకోవాలి. అప్పుడు మనకి ఓన్లీ గాలే బయటకు వస్తుంది కాబట్టి ఎక్కడైనా డస్ట్ ఉంటే పోవాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి, యాగారో ఎస్ వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ హౌస్ క్లీనింగ్కి అండ్ ఫ్లోర్ క్లీనింగ్కి అన్నిటి రకాలకు కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మా అత్తయ్యకి అయితే చాలా బాగా నచ్చింది. సో తనైతే ఈజీగా క్లీన్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ అనేది మీకు కూడా కావాలనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. సైలెంట్ కూర్చోవాలి. ఎవరు సైలెంట్ కూర్చోతే నాకు పెద్ద మొక్క ఇస్తాను. ఒకటే కదా ఇది? రెండు తేలేదా? తేలేదు. ఒకటే 15 రూపాయలు అట ఒకటి. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ గా చిన్నది హాఫ్ కేజీ అటే అలాగే అన్నారు. చెప్పండి హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరు కట్ చేయబోతాను రేటు సో బర్త్డే రోజు వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి నాకు ఫ్యాషన్ 18 అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అయితే పంపించారనమాట. దీని దగ్గర ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటివి మంచి ట్రెండింగ్ వచ్చినప్పుడు అయితే నాకు పంపిస్తారనమాట. సో ఈసారి అయితే నాకు మామ్ అండ్ డాటర్ కాంబోలు అయితే చేపించారు. సో ఇప్పుడు తినైతే ఓన్గా కస్టమైజ్డ్ అయితే చేపిస్తున్నారు. సో మంచిగా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. సో ఈ డ్రెస్ వచ్చేసి నాకు మగ్గం వర్క్ చేశారనమాట. చాలా మంచి కలెక్షన్స్ అయితే దీని దగ్గర ఉందని వాళ్ళ పేజ్ని కింద మెన్షన్ చేస్తున్నారు. అలానే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను, చెక్ చేయండి. ఇదిగోండి బర్త్డే స్టార్ట్ అవుతుంది. మీకు చేతి విక్కేనా? ఇంకా ఆ రోజు అయితే మా చెల్లి వచ్చేసి ఇంకా అక్క నడు ఇంకా ఇట్లా జస్ట్ కేక్ అయినా కట్ చేద్దాం అనేసి చెప్పింది.
సో తన ఫోర్స్గా అయితే ఆ రోజు కేక్ అయితే కట్ చేశాను. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను వీడియో కూడా షూట్ చేయలేదన్నమాట. మార్నింగ్ 9కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 3 అయింది తిని వచ్చే వరకు, అట్లానే వీడియో కూడా నేను ఏమే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా మా వారు కూడా లేరు కదా. అండ్ మెయిన్ మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళారంటే రాజస్థాన్ వెళ్ళారండి. సో ఎందుకంటే ఎక్సర్సైజ్ ఉందన్నమాట. సో అందుకోసమే తన ముందు రాజస్థాన్ వెళ్ళారు. అక్కడ మళ్ళీ పంజాబ్ వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్యామిలీ క్వార్టర్స్ అన్ని చూసుకొని పిల్లల ఎడ్యుకేషన్ అంతా కూడా ఎట్లా ఏంటి అనేది చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి మాకు తీసుకుని వెళ్తారనేసి తనైతే వెళ్ళారనమాట. ఇదేనండి మెయిన్ రీజన్. దీక్షిత ఏదో కష్టపడి ఏదో రాసిందంట. అదేది కేక్ అందులో పెట్టండి. నేనేస్తానా? పెద్ద అమ్మేస్తుంది కదా వంశిక. ఆగు, మీకేనా మరి కేక్ ఎవరికి పంపించాలి? ఏదండి మీకే, మీరే మెల్లికేస్తాను నేను. ఇలాగే ఉంటాయండి హెన్షికాకి అయితే దిక్కి గిఫ్ట్ తెచ్చదా నేను ఇవన్నీ కళ్యాణ చేసి అన్నీ అగోండి అవన్నీ ఉన్నా. పప్పు వీధిలో పంచడానికి 50 తెచ్చిన చెప్తుంది 30. గూగుల్లో ఉంటదిలే. మమ్మీకి సర్ప్రైజ్ ఇవ్వు. ఏదో నాకు అదే నిన్న నుంచి రాసేస్తుంది. రాయదు. హ్యాపీ బర్త్డే మామ్, బా ద వరల్డ్ యు ఆర్ ద మదర్ టు యువర్ ఫ్యామిలీ. ఎంత పెద్ద రాసింది చూడండి. నువ్వు చెప్పిన లేదు, నేను అసలు ఏం చెప్పలేదు. నిన్న ద వరల్డ్ యు ఆర్ ఏ మదర్ టు యువర్ ఫ్యామిలీ, యు ఆర్ ద వరల్డ్, యు ఆర్ ద బెస్ట్ మామ్, లవ్ యూ సో సో మచ్. ఎందులోనూ మీ యూట్యూబ్ లో చూసి రాసేస్తుంది. చాలా బాగుంది. ఇదంతా గ్రేట్ కదా. మా హెన్షిక ఎప్పుడు వస్తుందో ఏంటో ఇలాగా ఇదన్నమాట. ఇది కాసేపట్లో మళ్ళీ దానికి ఇచ్చేయాలి, లేకపోతే నేను తీసుకోవాలంట. ఓకే గైస్, బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయేవి. సెలబ్రేషన్స్ అయిపోయేవి, పెద్ద సెలబ్రేషన్స్. చాలా బాగుంది కేక్. మమ్మీకి ఏది గిఫ్ట్ ఏది? గిఫ్ట్ ఏది? దానికి బర్త్డే, ఎవరి బర్త్డే అని తెలియదు దానికి. నాన్న ఏంట్రా తల్లి? ఎన్షి వాట్? ఏం కావాలి? గిఫ్ట్ కావాలా? నువ్వు తెచ్చింది నువ్వే తింటావు ఏంటి? కదా గిఫ్ట్ అవి నేను కొన్నవేనమ్మా. అబ్బా ఇంకా ఇదన్నమాట నా బర్త్డే సెలబ్రేషన్స్ అండి. చాలా అంటే చాలా సింపుల్గా ఈసారి అయితే జరుపుకున్నాము. అండ్ అదే మా వారు ఉంటే కనుక ఇంకా ఎక్కడికో వెళ్ళి డొనేట్ అట్లా చేయడం అయితే జరిగేది. అందుకోసమే మేము తను ఉండరనేసి మొన్ననే రీసెంట్గా డొనేట్ కూడా చేసాము. ఆ వీడియో చూడకపోతే కనుక వెళ్ళి చూడొచ్చు ఛానల్లో. అండ్ ఆ రోజు మా మరిది కూడా లేరని తను బయటకు వెళ్ళారనమాట పని మీద.